రియల్ ఎస్టేట్ చేసేందుకు రేవంత్ ఫార్మాసిటీ నిర్మిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. 3-4 వేల ఎకరాల్లో ఫార్మాసిటీని నిర్మించి 10,000 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ దందా చేస్తారని విమర్శించారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూల్చుతున్నారని జహీరాబాద్ దర్పూర్ రైతు ధర్నాలో విమర్శించారు హరీష్. ఇందిరమ్మ పాలన అంటే పేదల ఇండ్లు కూల్చడం, భూములు లాక్కోవడమేనా అని ప్రశ్నించారు. పిచ్చోడి చేతిలో రాయి లెక్క అయిపోయింది. ఆ రాయి ఎవరి మీద పడుతుందో ఎటు విసురుతారో తెలియకుండా అయిపోయింది రేవంత్ రెడ్డి పాలన. ఆనాడు కేసీఆర్ గారు హైదరాబాద్కు దగ్గరగా కాలుష్యం లేకుండా జీరో ఎఫ్లుయెన్స్తో అక్కడ ఫార్మాసిటీ పెట్టడానికి 15,000 ఎకరాల జాగా తయారు చేసి పెట్టిండు. ఆడ పెట్టవయ ఫార్మాసిటీ, దానికి అన్ని అనుమతులు వచ్చినాయి. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఢిల్లీకి వచ్చింది, అటవీ అనుమతులు వచ్చినాయి, దానికి భూసేకరణ అయిపోయింది, రోడ్లు వేసిండ్రు, మొత్తం తయారున్నది, వంట వండి పెట్టిండ్రు, వడ్డిచ్చుడే ఉన్నదాడ. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండంటే ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట, బ్రోకర్ అవుతాడట, రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవుతాడట రేవంత్ రెడ్డి. ఈయన రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట, ప్లాట్లు అమ్ముతాడట. ముఖ్యమంత్రి బేరం చేస్తాడా, ప్రజల్ని చూసుకుంటాడా? నువ్వేమైనా రియల్ ఎస్టేట్ బ్రోకర్వా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా నువ్వు? అక్కడ ఏమంటాడు, ఫోర్త్ సిటీ కట్టాడట, ఫోర్త్ సిటీ అని ఊదరగొడుతుండు. మొన్న హైకోర్టు అడిగింది, ఏమయ్యా ఫార్మాసిటీ ఉన్నట్టా లేనట్టా అని హైకోర్టు అడిగింది. ఆడ మళ్ళీ ఏమైనా కింది మీద అవుతుందేమో అని ఉన్నట్టే అని హైకోర్టు కాగితం రాసిచ్చిండు. కానీ ఎన్ని ఎకరాల్లో ఉన్నట్టో చెప్తలేడు. ఆయన ఉపాయం ఏంది, ఆడేదో చిన్నగా 3-4 వేల ఎకరాలల్లో ఫార్మాసిటీ పెట్టి మిగతా 10,000 ఎకరాలల్లో రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట, ప్లాట్లు కొట్టి అమ్ముతాడట. ఆయన మనుషులకు, ఆయన అనుయాయులకు ఆ 10,000 ఎకరాలు కట్టబెట్టి ఆ దాన్ని తెచ్చి మన ఊరి మీద ఎత్తుండు. ఇప్పుడు మన నేల్కల్ మండలం మీద ఎత్తుండు, ఆడపోయి కొడంగల్లో వేస్తున్నాడు. నేను అంటున్నా, ఎందుకు ఈ రైతుల ఉసురు పోసుకుంటున్నావు? ఆడ పొదుగాలు వేస్తే మూసీ సుందరీకరణ అని పెట్టిండు, మూసీ సుందరీకరణ అంటుండు. ఆడనేమో ఇండ్లు గులగొట్టే పని పెట్టిండు. ఏదో మూసీని ఉద్ధరిస్తా అని ఆడ ఇండ్లు గులగొట్టే పనేమో మూసీలో పెట్టిండు, ఈడ మన ఊర్లోనేమో భూములు కొల్లగొట్టే పని ఈడ పెట్టిండు. ఏందా ఇందిరమ్మ పాలన అంటే? ఇందిరమ్మ పాలన అంటే పేదోళ్ళ ఇండ్లు గులగొట్టుడు, పేదోళ్ళ భూములు కొల్లగొట్టుడేనా అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని.